నాకు తెలిసి ఆ జ్యోతికి కూడా యాక్సిడెంట్ ఏం అయ్యుండదు. ప్రసాద్కి భయపడి కావాలనే యాక్సిడెంట్ అయినట్టు నటిస్తుందేమో. అంత కర్మ జ్యోతికి పట్టలేదు పిన్ని. జ్యోతికి ఆ గతి పట్టించిన వాళ్ళని ఆ దేవుడు కూడా వదిలిపెట్టాడు. తప్పకుండా పనిష్మెంట్ ఇస్తాడు, న్యాయాన్ని గెలిపిస్తాడు. దేవుడు దాకా ఎందుకురా? దివ్యను నాకు ఎగెనిస్ట్గా వాదించి గెలవమని చూద్దాం. తను వాదిస్తే మీరు అడ్డుకోగలరా? ఆపగలరా? తన మాటల ధాటికి మీరు తట్టుకోగలరా? ఏమండి చెప్పండి. అప్పుడే మర్చిపోయారా? మన కేసులో ఏమైంది? నల్లకోటు వేయకుండానే మీతో తెల్లమోహం వేసుకునేలా చెయ్యలేదా? మీకు వ్యతిరేకంగా వాదించి గెలవలేదా? స్త్రీని శక్తి స్వరూపిణిగా, తల్లిని తొలి దైవంగా కొలిచే దేశం మనది. ఈ తల్లి శక్తిని శంకించకండి. దయచేసి తన బిడ్డని తనకే ఇవ్వండి. ఆ బిడ్డ ఆ తల్లికే సొంతమని తీర్పునిస్తున్నాను. నల్లకొట్టు వేయకుండానే దివ్య అంతలా వాదించిందంటే ఒక్కసారి నల్లకొట్టు వేస్తే మీ పరిస్థితి ఏమిటో, మీ మొహం ఎక్కడ పెట్టుకుంటారో ఒక్కసారి ఊహించుకోండి. ఏమండి, ఏంటండి మావయ్య గారితో మీరు ఆ మాటలు? క్షమించండి మావయ్య, మీకు వ్యతిరేకంగా వాదించే ఉద్దేశం నాకు లేదు. మీరు కోర్టుకు వెళ్ళండి. చిన్నత్తయ్య, మావయ్య గారిని తీసుకువెళ్ళండి. ఎందుకండి వాళ్ళకు భయపడతారు? మీకేం తక్కువ? మీరెందులో తక్కువ? ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను. అనవసరంగా మీరు ఏదేదో మాట్లాడకండి. మావయ్య గారు, మీరు బయలుదేరండి. ఆ విడాకుల కేసు ఆ దేవుడే చూసుకుంటాడు. చిన్నత్తయ్య గారు, మావయ్య గారిని తీసుకువెళ్ళండి. ప్రసాదు, పద. వెళ్ళండి వెళ్ళండి. మీరిలా అన్యాయంగా బతకాల్సిందే. న్యాయంగా బతకడం మీ వల్ల కాదు. మీ జీవితం అంతా ఇంతే. ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించాడు. ఏవండి, ఏంటండి మీరు ఇలా రండి రండి. పదరా. లాయరమ్మ ఇంటి ఇంకా రావడం లేదు. ఏంటి ఏంటి నీ లాయర్ కోసం ఎదురు చూస్తున్నావా? తను రాదు. ఎందుకు రాదు? నా కేసు వాదించమని లాయరమ్మకి దివ్యమ్మ గారు చెప్పారు. నీ కేసు వాదించొద్దని మా భువనమ్మ గారు చెప్పారు. వినకపోతే మీ లాయరమ్మ గారి కాళ్ళు చేతులు విరిచేసి హాస్పిటల్లో పడుకోబెడతారు. ఏంటి మీరు చెప్పేది? మరదే మనతో పెట్టుకుంటే ఇలా ఉంటుంది. ఇక నీ గురించి వాదించడానికి దివ్యమ్మ కాదు కదా, ఏ దుర్గమ్మ రాదు. రండి. అది కాదు. ఏంటండి మీరు మావయ్య గారిని అలా రెచ్చగొడతారేంటి? మరి ఆయన ఆవిడ అనే మాటలు బాగున్నాయా చెప్పండి? అన్యాయ వైపు వాదిస్తూ కూడా ఏదో మంచి పని చేస్తున్నట్టు తెగ బిల్డప్ ఇస్తున్నారు. అత్తయ్య, మీరైనా ఆయనకి చెప్పండి అత్తయ్య. నువ్వు లాయర్ అన్న సంగతి నాకెందుకు చెప్పలేదమ్మా? అబ్బా, అదేమంత పెద్ద విషయం కాదత్తయ్య. పెద్ద విషయం కాదా? అమ్మా, మొన్నేం జరిగిందో తెలుసా? కోర్టులో మీ ఆయనకి ముచ్చెమటలు పట్టించింది. స్త్రీని శక్తి స్వరూపిణిగా, తల్లిని తొలి దైవంగా కొలిచే దేశం మనది. ఈ తల్లి శక్తిని శంకించకండి. దయచేసి తన బిడ్డని తనకే ఇవ్వండి. ఆ బిడ్డ ఆ తల్లికే సొంతమని తీర్పునిస్తున్నాను. ఏంటమ్మా, నువ్వు మీ మావయ్య గారిని ఓడించావా? న్యాయాన్ని గెలిపించానంతే అత్తయ్య. పోనీలేమ్మా, తెలుసో తెలియకో ఆయన చేసే పాపాలు నీ రూపంలో ఆయనకి తొలగిపోతాయి. అందుకే చెప్తున్నానమ్మా, ఈరోజు ఇంకో కేసుంది.
ఆ కేసును వాదించే లాయర్ని నాన్న పిన్ని భయపెట్టి హాస్పిటలైజ్ చేశారు. నాన్నకు భయపడి ఎవరు ముందుకు రావట్లేదు. అందుకే ఆ కేసును వాదించమని తనకు చెప్తున్నాను. తనేమో వినట్లేదు. వాదించొచ్చు కదమ్మా. క్షమించండి అత్తయ్య, నేను మావయ్యకి పోటీగా ఉండదలుచుకోలేదు. ఒకే ఇంట్లో ఉంటూ మావ కోడళ్ళం శత్రువులుగా మారదలుచుకోలేదు. అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? ఒక అమ్మాయికి న్యాయం చేస్తున్నాననుకో, తప్పే ఉంది. మీ వల్ల ఒక అమ్మాయి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది కదండి. కానీ లైఫ్ లాంగ్ నేను మావయ్య శత్రువులుగా ఉండాలి కదండి. అది నాకు ఇష్టం లేదు. అవేవి ఎక్కువ రోజులు గుర్తు పెట్టుకోరమ్మా. ఆయన అవేవి మనసులో పెట్టుకోరు. ఇది అబద్ధం అత్తయ్య, అందుకు మీరే సాక్షి. మావయ్య త్వరగా మర్చిపోయే వారి అయ్యుంటే, ఆయన మనసులో ఏది పెట్టుకోని వారైతే ఈ రోజు మీ పరిస్థితి ఇంకోలా ఉండేది. మీరిలా పని మనిషిలా ఉండేవారు కాదు. అంటే మీరు మా అమ్మ గురించి ఆలోచిస్తున్నారా? మీరు ఆయనపై కోర్టులో వాదించి గెలిస్తే ఇంట్లో మా అమ్మపై ఆయన రియాక్ట్ అవుతారనుకుంటున్నారా? అమ్మా, ఆయన అక్కడ కోపాన్ని ఇక్కడ నాపై చూపించినా ఏం పర్వాలేదమ్మా. ఒక అమ్మాయి జీవితం బాగుంటుందనుకుంటే కొన్నాళ్ళు నేను బాధపడినా పర్వాలేదు. అయ్యో, ఆ కేసు వాదించమ్మా. నా వల్ల కాదత్తయ్య. నేను వచ్చింది ఈ బాధలన్నీ తగ్గించడానికి, పెంచడానికి కాదు. బాధలు నాకు అలవాటైపోయాయమ్మా. ప్లీజ్ క్షమించండి అత్తయ్య, నన్ను బలవంత పెట్టకండి. నాకు అర్థమైందండి, మీరు కూడా మా నాన్నకు భయపడుతున్నారు. అది ఒప్పుకోలేకే ఏదేదో చెప్తున్నారు. మీరు వాదించరండి, నాకు అర్థమైంది. మీరు ఎంత రెచ్చగొట్టినా సరే నేను రెచ్చిపోను. మావయ్య గారికి నేను పోటీగా వాదించను. అది కాదండి. హలో, ఎవరండి? నేను మేడం. ఓ, మీరా అండి? జ్యోతి మేడం హాస్పిటల్లో ఉన్నారంట కదా మేడం? అవునండి, తనకి నిన్న యాక్సిడెంట్ అయింది. అది ఎలా అయిందో నాకు అర్థమైంది మేడం. ఇంకా నా కేసుని ఎవరు వాదించరు కదా? చూడండి, జడ్జి గారు పెట్టిన గవర్నమెంట్ లాయర్ వాదిస్తారు. వద్దు మేడం, ఇంకా వాయిదాలకి తిరిగే ఓపిక నాకు లేదు. నేను గెలుస్తానన్న నమ్మకం నాకు లేదు. చావు తప్ప నాకు ఇంకో దారి లేదు. ఏమంటున్నావమ్మా నువ్వు? ఈ కేసు ఓడిపోతే నాకు భర్త ఉండడు, నా బిడ్డకు తండ్రి ఉండడు, మా ఇద్దరికి భవిష్యత్తు ఉండదు. దానికన్నా చావడం మంచిది. ఇప్పుడే నేను నా బిడ్డ ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటాం మేడం. ఆగమ్మ ప్లీజ్, తొందర పడుకో. ఉంటాను మేడం. అమ్మమ్మ ప్లీజ్ అమ్మ, ఫోన్ పెట్టేయద్దు, నా మాట విను. మీరు చెప్పారని ఇన్నాళ్ళు ఆగాను మేడం. మీ మాటలే మా ప్రాణాలను నిలబెట్టాయి. మీరు చెయ్యాల్సిందంతా చేశారు. మీ చేతుల్లో కూడా ఏమీ లేదని తెలిసిపోయింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను మేడం. సెలవు మేడం. అమ్మ ఒక్క అరగంట టైం ఇవ్వు నాకు. ఎందుకు మేడం? మీకోసం ఒక లాయర్ వాదిస్తున్నారు. ఎవరు మేడం? మీ తరపున వాదించి మిమ్మల్ని గెలిపించే లాయర్, మీ భవిష్యత్తుకి భరోసా ఇచ్చే లాయర్ వస్తున్నారు. సరే మేడం, మీరింతగా చెప్తున్నారు కాబట్టి అరగంట ఎదురు చూస్తాను. ఆ లోపు ఎవరు రాకపోతే మమ్మల్ని క్షమించండి మేడం. లేదమ్మా, మిమ్మల్ని నేను చావనివ్వను. ధైర్యంగా ఉండండి, సరేనా? ఎవరండి ఆ లాయరు? ఎవరమ్మా? ఎవరిని పంపిస్తున్నావు? ఎవరో ఒకరు ఉంటారు కదత్తయ్య. న్యాయాన్ని గెలిపించాలని, ధర్మాన్ని కాపాడాలని, కొందరి ప్రాణాలని నిలబెట్టాలని. ఎవరి నీ తరపున వాదించేది? ఎవ్వరూ రారు, వచ్చినా గెలవలేరు. గెలవాలంటే వాళ్ళు ఎవరై ఉండాలో తెలుసా? దేవుడు తప్ప ఎవ్వరు అలా అనుకోరండి. ధర్మాన్ని నిలబెట్టడం, న్యాయాన్ని గెలిపించటం, ప్రాణాల్ని కాపాడడం ఆ దేవుడి పనే. అయితే ఆ దేవుడే వస్తాడు. ఎక్కడి నుంచి వస్తాడే ఆ దేవుడు? పైనుంచి దిగొస్తాడా లేక నేలను చీల్చుకొని వస్తాడా? ఈ ప్రపంచానికి మంచి చేయాలి అనుకున్నప్పుడు దేవుడు అమాంతం ప్రత్యక్షం కాలేడు. ఒక చిన్నారి శిశువుకు జన్మనిచ్చాడు. ఆ శిశువే పెరిగి పెద్దయి దేవుడయ్యాడు.
అమ్మ గర్భం నుంచే దేవుడు వస్తాడు. ఆకాశం నుంచో నేల నుంచో కాదు. మా దివ్యమ్మ మాటిచ్చిందంటే తప్పకుండా జరుగుతుంది. లాయర్ వస్తాడు. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. ఏంటి హుషారుగా ఉన్నావు? ఈ రోజు నాకు విడాకులు వస్తాయి కదా సార్. నా బండ పిల్లం నుంచి నేను విముక్తినవుతాను కదా. ఫైనల్ పేమెంట్ రెడీ చేసుకున్నావా? ఎప్పుడో రెడీ మేడం. క్యాష్ కార్లో ఉంది. ఈ చేతిలో విడాకుల పత్రాలు పెట్టారంటే ఆ చేతితో మీ చేతిలో క్యాష్ పెడతాను సార్. నమస్తే సార్. సార్ చూసారా కాబోయే నా మాజీ పిల్లాన్ని? కరెంట్ షాక్ కొట్టిన కాకిలా మొహం మాడిపోయింది. తన తరపున వాదించే లాయరు బిడ్డెక్కేసిందంట కదా. ఎవరో కొత్త లాయర్ వస్తున్నారని బెంకాల్పోతుంది. నాకు అగెనిస్ట్ గా వాదించడానికి ఇంకే లాయర్ వస్తారు? అదంతా దాని పిచ్చి గాని ఎవ్వరూ రారు. వస్తారు మేడం. ఎవరొస్తారే? దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కని ఆ దేవుడే ఎవరొకరిని పంపిస్తాడు. అంత నమ్మకం ఏంటమ్మాయి? ఆ రోజే కనుక నువ్వు నా మాట వినుంటే ఈ రోజు నీ చేతిలో లక్షలకు లక్షలు ఉండేవి. నువ్వు మరో పెళ్లి చేసుకుని ఆనందంగా సంతోషంగా ఉండేదాన్ని. కానీ నా భర్త నా దగ్గర ఉండేవాడు కాదు కదా సార్. ఇంకో పెళ్లి చేసుకుంటే నీకు ఇంకో భర్త వస్తాడు. నాకు భర్త వస్తాడమ్మా, నా బిడ్డకి తండ్రి రాడుగా. నీ మెల్లో మళ్ళీ తాలి కట్టినోడే నీ బిడ్డకు మారుతండ్రి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు అంటే లాయర్ గారు కోర్టు బయటే మన కేసు సెటిల్మెంట్ చేస్తారు. ఈ జన్మకు మీరే నా భర్త. మరో తాలి నాకు అవసరం లేదు. అది నువ్వు అనుకుంటే సరిపోదు, కోర్టు తీర్పు ఇవ్వాలి. ఇస్తుంది సార్. కోర్టు నాకు న్యాయం చేస్తుంది. అంత ఖచ్చితంగా చెప్తున్నా? ఎవరే నీ లాయర్? ఎవరూ లేరు మేడం, ఊరికే చెప్తుంది. అయినా సార్కి వ్యతిరేకంగా వాదించడానికి ఎవరొస్తారు మేడం? వస్తున్నారు. ఎవరొస్తున్నారు? ఎవరొస్తున్నారు అని అడిగారు కదా, వస్తున్నారు చూడండి. నన్ను గెలిపించడానికి సాక్షాత్తు ఆ న్యాయదేవతే నడిచొస్తుంది చూడండి. ఏంటి సార్, మీ కోడలు గారు నల్ల కొట్టేసుకొని వస్తున్నారు? నా తరపున వాదించడానికి వస్తున్నారు.
నమస్తే మేడం. నమస్తే సార్. నా కోసం వేరే లాయర్ వస్తారనుకున్నాను, మీరే వచ్చారా? వైట్ అప్రాన్ వేసుకొని ఇంట్లో వంట చేసుకోకుండా బ్లాక్ కోట్ వేసుకుని కోర్టుకొచ్చావేంటి దివ్య? ఏ కోర్టు లేకుండా మీరు కోర్టుకొచ్చారేంటి పిన్ని? ఈ అమ్మాయి తరఫున నాకు వ్యతిరేకంగా వాదించటం కోసం వచ్చావట, నిజమేనా? మీకు వ్యతిరేకంగా కాదు మావయ్య, న్యాయానికి అనుకూలంగా వాదించడానికి వచ్చాను. అంటే ఆయన అన్యాయానికి బత్తాసుగా వాదిస్తున్నారు అని అంటున్నావా? భార్యాభర్తల్ని విడదీయటం అన్యాయమే కదా పిన్ని. నాతో వాదించి గెలుస్తాననుకుంటున్నావా నువ్వు? గెలుపోటములు దైవ నిర్ణయాలు మావయ్య. ఈ మాట మరో చోట చెల్లుతుంది, కానీ ఈ కోర్టులో నేను చెప్పిందే చెల్లుతుంది. నీ మాట జడ్జి గారు వింటారు, కానీ నేను చెప్పమన్న తీర్పే ఇస్తారు. అవునమ్మా, అనవసరంగా ఈ పనికి మాలిన దానికోసం మీ టైం వేస్ట్ చేసుకోకండి, ఇంటికి వెళ్ళిపోండి. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను 10 మందిలో పనికి మాలింది అంటున్నావు. అయినా కూడా నువ్వే తన పతిదేవుడు అని ఆవిడంటోంది. తన మంచితనమే నిన్ను కాపాడుతోంది మిస్టర్. మరి తననెవరు కాపాడతారు హర్షబాబు? నేను కాపాడతాను అత్తయ్య. తన వైపు న్యాయం ఉంది, ఆ న్యాయాన్ని గెలిపిస్తాను. అనవసరంగా అవమానాల పాలు కాకు దివ్య. నన్ను ఓడించడం చాలా కష్టం, ఇంటికెళ్ళిపో. ఇది తనపై అభిమానమా లేక భయమా నాన్న? ఏం మాట్లాడుతున్నావురా? నాకు భయం ఏమిటి? నా ఎక్స్పీరియన్స్ అంత ఏజ్ లేదు తనకి. ఏదో కోడల కదా, పరువు పోకూడదని చెప్తున్నాను. డోంట్ వరీ మావయ్య, మీ పరువు నేను తీయను. నా గౌరవాన్ని కాపాడుకుంటాను. కోర్టులోకి వెళ్ళాక తెలుస్తుందిలే ప్రసాద్. పిల్లకాకికేం తెలుసు కుందేలు దెబ్బ అని? తగలాల్సిన టైంలో తగలాల్సిన చోట తగిలితే నొప్పి తెలుస్తుంది. కోర్టులోనే చూసుకుందాం పిన్ని, బయట ఎందుకు డిస్కషన్? లోపలికి పదండి. వెళ్దాం పదండి. రండమ్మా. Yes, proceed. థ్యాంక్ యూ మై లార్డ్.
మెలాడ్, ఈ కేసు మీకు బాగా సుపరిచితం కాబట్టి పూర్వాపరాలోకి వెళ్లకుండా సూటిగా వివరిస్తాను. ప్రపంచంలో అత్యంత పురాతనమైనది, పవిత్రమైనది మన భారతీయ వివాహ వ్యవస్థ. ముక్కు మొహం తెలియని ఒక స్త్రీ పురుషులు వేదమంత్రాల సాక్షిగా బంధుమిత్రుల సమక్షంలో వారి ఆశీర్వాదంతో దంపతులవుతున్నారు.